చచ్చా! దీని ముందు పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ ఏం పనికొస్తాయి చెప్పండి. అంత బాగుంటుంది. దోశల్లోకి, ఇడ్లీలోకి వేసుకొని తిన్నారంటే వేళ్ళు కూడా నాకేస్తారు. అంత బాగుంటుంది ఈ చట్నీ. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? దానికన్నా ముందు మన టార్గెట్ తెలుసు కదా, 500 సబ్స్క్రైబ్ అయితే రీచ్ అయిపోవాలి December 31 లోపల. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చేసుకోకపోతే ఇప్పుడే చేసేసుకోండి. అండ్ ఫస్ట్ అయితే దీనికి కావాల్సిన పదార్థాలు కూడా ఎక్కువ అవసరం లేదండి. ప్రాసెస్ కూడా చాలా తక్కువ. ఏం లేదు, టమాటాలని బాగా పండిన వాటిని ఒక రెండింటిని తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ఉల్లిపాయ, 2 టమాటాలకి 1 ఉల్లిపాయ సరిపోతుంది. ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసేసుకొని కొద్దిగా ఎండుమిరపకాయలు అంటే కారానికి తగ్గట్టుగా చూసుకుని వేసుకోండి. ఆ తర్వాత సాల్ట్, ఇంకా జీలకర్ర ఇవన్నీ వేసేసి గట్టిగా మిక్సీ పట్టేసుకోవాలి. వాటర్ ఏం పోయక్కర్లేదు, ఎందుకంటే ఆనియన్ టమాటాలో ఉన్న వాటర్ కంటెంట్ సరిపోతుంది. ఆ తర్వాత ఏముంది, పోపు వేసేసుకొని మంచిగా కలిపేసుకు తింటే స్వర్గానికి